ఇరుపక్షాల అంగీకారం చెప్తాను. బడిన స్థలం ఎక్కడ స్థలం ఆ స్థలం కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. సంవాదం, అంశం, తేదీ మరియు కార్యక్రమ వివరణ. ఇంగ్లీష్లో టాపిక్స్, డేట్స్ అండ్ షెడ్యూల్ ఫర్ ద డిబేట్స్. అంశం, ఏది నిజ దైవ గ్రంథము? ఖురానా, బైబిలా? బైబిల్ మరియు ఖురాన్ హదీసుల వెలుగులు. తేదీ, ఏ తేదీ నిర్ణయించుకుంటామో అందరూ తర్వాత ఇక్కడ మెన్షన్ చేద్దాం. కార్యక్రమ వివరణ, షెడ్యూల్. అంటే ఇక్కడ వేరే రాస్తుంది, విడిగా రాస్తుంది. 10 minutes అండి. ఉదయం 20 rounds, సాయంత్రం 20 rounds. ప్రతి రౌండ్కి 10 minutes ఉంటుంది. సంవాదం అంటే డిబేట్ జరగడానికి అయ్యే ఖర్చులు. గురువు వర్గాల వారు ఆడిటోరియం, ఆడియో, వీడియో, వాటర్, టైం, పీస్ ఈ జనరేటర్లకు అయ్యే ఖర్చులు సమానంగా భరించాలి. దీనికి ఓకేనండి. మనమే మొత్తం ప్యానల్ డిబేట్ ఎవరు చేస్తారు? రెండింటిలో ఏదైనా ప్యానలైజ్ చేస్తాము అన్నది మన అభిప్రాయం. ఆయన ఒకరే మాట్లాడతారు అన్నది మీ ఇష్టం. ఈ డిబేట్ అయినా రెండో డిబేట్ అయినా కానీ ఇద్దరు సమానంగా ఖర్చులు భరిస్తాం. ఇద్దరు సమానంగా దాన్ని ఆర్గనైజ్. ఒకరు ఆర్గనైజ్ చేయడం వల్ల ఒక ఖర్చులు భరించడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరు సమానంగా చేద్దాం అన్నది మా అభిప్రాయం. అడిషనల్ ఏర్పాటు, ఈ ఆడిటోరియం ఏర్పాటు. ఇరుపక్షాల నుండి ముగ్గురు నియమించి వారు ఆడిటోరియం ఏర్పాటు చూడాలి. ఇరుపక్షం ముగ్గురు కలిసి ఏదైతే ప్లేస్ డిబేట్ మనం ఏదైతే చేసినా అప్పుడు మొత్తం చూసుకోవాలి. ప్రైవేట్ స్థలం అయితే ఇరుపక్షాల వారు పోలీసు పర్మిషన్ తెచ్చుకోవాలి. అది సంబంధించిన విషయం. ఎందుకంటే పొజిషన్ బాగలేదు. ప్రేక్షకులు, ఇరుపక్షాల నుండి 100 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదు. ప్యానల్లో ఉండే సభ్యులు, వాలంటీర్లు మినహా. అంటే 6, ఫర్ ఎగ్జాంపుల్ 6 కానీ 10 మంది కింద ఉంది. వాలంటీర్లకు తగిన టికెట్లు ఇవ్వబడను. టికెట్ కొన్న వారు మాత్రమే లోనికి రావాలి. ఇది కొద్దిగా అక్కడ నాకు కొద్దిగా అభ్యంతరంగా ఉంది, మార్చుకుంటారు. టికెట్ కొన్నవారు అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన దానికి ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాల్ పెట్టుకోవడానికి 20,000 ఖర్చు అవుతుంది. 10,000 మీ తరఫు, 15,000 మాట్లాడతారు. రైట్? ఆ 10,000లో నుంచే మీరు ఎలా కడతారు 10,000 అన్నదానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. 50 మంది వస్తే ఒక్కొక్కరు 100 రూపాయలు రిజిస్ట్రేషన్ కడితే 5,000 అక్కడే వస్తుంది. ఆ వాలంటీర్లకు కూడా సపరేట్ టికెట్ ఉంటాయి. అవి మీరు అమ్ముతారా, ఫ్రీగా ఇస్తారా, మీ ఇష్టం. తిరిగి మరి అది మీరు డిసైడ్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఫైనాన్షియల్ గా కొంచెం టికెట్ మాత్రం గ్యారెంటీ ఉంటుంది. మీరు ఫ్రీ ఇస్తారా, అమ్ముతారా అనేది మీ ఇష్టం. టికెట్ 50 మంది మాకు వస్తాయి కాబట్టి అది మాకు ఫ్రీ ఇచ్చుకుంటాం. అది ఇంక్లూడ్ చేయాలి. ఇదే సెకండ్ ఇక్కడ ప్రతి కూడిక అనే మాట నాకు అర్థం కాదు. ప్రతి ఇక్కడ కొంచెం భేదాభిప్రాయం చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ డిబేట్ సెకండ్ డిబేట్ రెండింటికి ఇదే అనుకుంటున్నాం. సెకండ్ డిబేట్ ఎలా చేయాలనుకుంటున్నా చెప్పండి. ఇక్కడ అలా కాదు, ఉండండి. నేను ఎందుకు చదవమంటున్నాను అంటే, సెకండ్ డిబేట్ ఫస్ట్ డిబేట్తో తేడా ఏంటో తెలియాలి. ఫస్ట్ డిబేట్ చేయడానికి సెకండ్ డిబేట్ చేయడానికి లింకులు మనము ఇది చేసి అది చేయకుండా పోవడానికి వీల్లేదు, అది చేసి ఇది చేయకుండా పోవడానికి వీల్లేదు అన్న ఒప్పందంతోనే మనం ముందు పెట్టుకున్నాం. కాబట్టి సెకండ్ డిబేట్ కూడా మాకు నేను చేయించాలి. దాని గురించి ఎట్లా మాట్లాడతారు? రీజన్స్ చెప్పాలి కదా. రీజన్స్ కాదు, ఎట్లా మాట్లాడతారు దాని గురించి తర్వాత. ఇప్పుడు మనం ఏ ఒప్పందం చేసుకుంటామంటే కూడా యాక్చువల్గా ఫస్ట్ జరగాల్సిన డిబేట్ సెకండ్ చేసుకుంటాం.
దాన్ని మేము ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నాం అంటే అది జరుగుతుంది కదా అని. ఇరుపక్షాల వాళ్ళు ఎందుకు ఆర్గనైజ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను అంటే దాంట్లో నా హక్కు మాకుంటుంది, మీ హక్కు మీకు. మీరు ఆర్గనైజ్ చేస్తే మా హక్కులు మాకు ఉంటాయా, మీ హక్కులు మీకు ఉంటాయా అన్న దాంట్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. అంటే మా ఇష్టం. కానీ ఎక్కడ ఎవరు వస్తుంది ఎక్కడ కాపాడాలి సార్ దాని గురించి పోయిన దాని గురించి మాట్లాడలేదు సార్. నా మనసులో చెప్పాను జరగబోయే దాని గురించి. అది దీని గురించి ఇప్పుడు మన అభిప్రాయం వాళ్ళైతే ఇది మనం ఏర్పాటు చేసిన వాళ్ళు దాంట్లో పాల్గొంటారు. పాల్గొంటే చేశాము. చేర్చడమే వాలంటీర్లు చేర్చడమే వచ్చే ఆడియన్స్ చేశారు. ముందు ఓకేనా విషయం రాదండి. చెప్పండి 2 days అన్నారు, భోజనాలు ఉంటాయి, ఎవరు వాళ్ళు చూసుకోవాలా లేదా అందరూ వస్తుంది సార్. కూడి మాట్లాడే వక్తలు 5 నిమిషాల ముందే కూర్చోవాలి. అంటే రౌండ్కి 5 నిమిషాల ముందే కూర్చోవాలి. అంటే రౌండ్ల మధ్యలో గ్యాప్ ఉంటాయి కదా ఒకసారి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఉన్న తర్వాత స్టార్ట్ చేస్తారు అని దాన్ని వక్తలు ప్రతి కూడికలో కూర్చున్న 5 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళవచ్చు. సభలో డిబేట్ జరుగుతుండగా పర్మిషన్ లేకుండా సెల్ ఫోన్, వాక్మ్యాన్, ఆడియో, వీడియో రికార్డింగ్ చేయకూడదు. సీట్ల నుండి లేచి నిలబడడం లేదా ఇతరులతో మాట్లాడడం లేదా సభ మధ్యలో అంతరాయం కలిగించడం లేదా తమ అభిప్రాయాలను బయటకు మాట్లాడడం లేదా అరవడం లేదా చీటీలు అందించడం లేదా కరపత్రాలు పంచడం హాలు లోపల బయట చేయకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిని బయటకు పంపించాలి మరియు తిరిగి ప్రోగ్రాంలో అనుమతించకూడదు. ఓకేనా? ఉన్నప్పుడే ఎవరైనా ప్రేక్షకులు మాట్లాడాలనుకుంటే చర్చలో పాల్గొన్న వారి ప్రత్యేక అనుమతితో వచ్చి కూర్చొని వారి పక్షంగా మాట్లాడవచ్చు. ఇది నాకు తెలిసి సరైన విషయం కాదు. మీకు అది ఓకే కదా? ఓకే అయితే ఓకే కాదంటే డిలీట్ చేసేయండి. ఇది తప్పు పెట్టండి అక్కడ. ఇరు వర్గాల ప్రేక్షకుల నుండి ఏ విధమైన గొడవ అల్లరి దూషణ ఏం జరిగినా వారి పక్షం వారే లేదా వారి సంస్థనే బాధ్యత వహించాలి. వాలంటీర్లు సూచనలు 10 మంది పక్కపక్షం 10 మంది అంటే బ్రాకెట్లో 5 వైపు 5 వైపు అంటే ఎక్కువ మంది వాలంటీర్లు ఉండకూడదు. ఇటు చెప్పి 10 మంది ఉండాలి. ఇరు వర్గాల వాలంటీర్లు వారికి సంబంధించిన ప్రేక్షకులకు కావాల్సిన వాటిని వారే చూసుకోవాలి. ఆహారము, నీరు, టీ మొదలగునవి. వీడియో రికార్డింగ్ ఇరు వర్గాల వారి రికార్డింగ్ వారే చూసుకోవాలి. వీడియో రికార్డింగ్లో తేదీ మరియు సమయం వేయాలి. డిబేట్ ముగిసిన తర్వాత వారి వీడియో కాపీ ఒకరిని మరొకరికి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా ఇవ్వాలి. ఇది కూడా నాకు అభ్యర్థం. ఎందుకంటే మీ వీడియో మీద ఉంచుకుంటే మా వీడియో మీద ఉంచుకుంటాం. మార్పులు చేర్పులు లేకుండా చేసుకోవాలని అగ్రిమెంట్ మెన్షన్ చేసుకుంటాం. ఒకరి వీడియో ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిబేట్లో వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి ఇరువురికి సమాన అవకాశం, మైక్, కరెంట్, లైటింగ్ మొదలు కల్పించాలి. డిబేట్ యొక్క వీడియో రికార్డింగ్ను తర్వాత ఎవరికి వారు మార్కెట్లో విడుదల చేసుకోవచ్చు. సామాజిక సైట్ ఇంటర్నెట్లో ఉంచవచ్చు. ఇక్కడ దాంట్లో ఎడిటింగ్ చేయకుండా, మార్కింగ్ చేయకుండా యథాతథంగా మెన్షన్ చేయాలి. వీడియో రికార్డింగ్ ఎడిటింగ్ చేసుకుంటారు కదా. నేను ముందే ఏదైతే రాశానో దానికి ఏదైతే వద్దన్నారో అదే చేయమంటున్నారు. నా దగ్గర ఉన్నది నేను ఎడిట్ చేసుకోకుండా ఇరువురికి ఫస్ట్ క్లాస్ అభిప్రాయం రెండు ఒకటి ఎందుకో చెప్తాను. రెండు ఒకటి కాదు, వేరు ఎందుకు చెప్తాను. ఫస్ట్ క్లాస్ అభిప్రాయం మేము రికార్డ్ చేసింది తేదీతో సహా మీకు ఇచ్చామనుకోండి. ఎక్కడెక్కడ ఎడిట్ చేశారో తెలుసుకోండి. ఓకే, నేను ఇవ్వలేదు అనుకోండి, నేను ఎడిట్ చేసింది ఎలా అందుకు అలా పెట్టాం. ఇస్తాము తర్వాత కాపీని మనం ఎడిట్ చేసుకుంటాం. నేను ఏమైనా ఏం చేస్తాం.
ఫస్ట్ ఒక కాపీ కదా. మేము ఏదైనా ట్యాంపర్ చేసాం అనుకోండి, ఫలానా చోట ఫలానా మినిట్ లో ప్రవీణ్ గారు ఇక్కడ అనవి మాటను ట్యాంపర్ చేశారు అని చెప్పడానికి మీకు ఒక proof ఉంది. అందుకే మేము అది రాసాం. చెప్తున్నారు అంటే యథావిధిగా ఉన్నట్టుగా ఒకటి ఇచ్చుకుంటారు, ఆ తర్వాత మార్చుకోవచ్చు. అదే మా ఉద్దేశం. అసలు అవ్వండి ఇచ్చుకోవాలని అవసరం లేదు. ఎందుకంటే మీరు తీసుకుంటారు, మాది తీసుకుంటాం, అంటే ప్రాబ్లం ఉంటుంది. ఏమండి తర్వాత ఎందుకు మార్చుకోవచ్చు? ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ముందు నా పేరు పెట్టుకుంటాను, పెడతాను కానీ ఏదో వేసుకుంటాను. చేసుకోవడం లేదు, మార్కింగ్ చేసుకోవడం లేదు. అది పదాలు కదా, దానికి అర్థం అది. చదివింది ఎడిటింగ్ అని చదవండి. మళ్ళీ ఇరుగురు మార్చుకోవాలని ఉంది, ఎందుకు అవసరం లేదంటున్నా నేను. దాని గురించి మాట్లాడుతుంది. సోషల్ సైట్ లో పెట్టేటప్పుడు అది చదవండి ఆ పాయింట్. దాని గురించి మాట్లాడుతున్నాను. డిబేట్ యొక్క వీడియో రికార్డింగ్ ఒకసారి చదవండి. డిబేట్ యొక్క వీడియో రికార్డింగ్ తర్వాత ఎవరికి వారు మార్కెట్ లో విడుదల చేయవచ్చు, సామాజిక సైట్లలో పెట్టుకోవచ్చు, ఉంచవచ్చు. ఇంటర్నెట్ నేను ఎక్కడైనా రిలీజ్ చేస్తాను. చేసుకున్నాను, దాంట్లో తప్పలేదు. అక్కడే ఆ పాయింట్ లోనే ఎలాంటి మార్కింగ్ కానివ్వండి అనైతికంగా ఉండకుండా ఉండడం కోసమే మీ కాపీ నాకు, నా కాపీ మీకు అడిగారు అంటున్నారు. నా పాయింట్ మీరు క్యాచ్ చేయలేదు. అలా ఉండకుండా ఉండడం కోసమే అడిగారు. అలా మార్పు ఉండకుండా ఉండడం కోసమే నా కాపీ నేను మీకు ఇస్తాను, మీ కాపీ నాకు ఇవ్వండి అని రాశాను. మీ ఒరిజినాలిటీ మా దగ్గర ఉంటుంది, మా ఒరిజినాలిటీ మీ దగ్గర ఉంటుంది. మేము ఏదైనా మార్పులు చేస్తే మీరు చూపించవచ్చు. అలాంటి వాడు తప్పు చేశాడు, మార్చాడు, మంచిది కాదు. సరే ఎవరికి వారు ఒక వర్గం చట్టపరమైన మాట్లాడుతుంది. తర్వాత కండిషన్స్ ఉన్నాయి కదా మాట్లాడుతున్నాను. సమయ పాలన చూసేవారు మరియు సభను నిర్వహించేవారు, సభాధ్యక్షుడు, తర్వాత వాళ్ళకి సహకారం నుంచి ఇరు వర్గాల నుండి ఇద్దరు వ్యక్తులు వాలంటీర్లు, ఇద్దరు వ్యక్తులు సమయ నిర్వహణకు టైం కీపర్స్ గా అన్ని కార్యక్రమాలు సరైన సమయంలో జరుగుతున్నట్టుగా చూస్తారు మరియు సభను వారే నిర్వహిస్తారు. ఒక్కొక్కరు ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులే ఉన్నాయి. అటు ఒక్కొక్కరు ఉంటాయా? ఒక్కొక్కరు సభాధ్యక్షుడు పోవాలా? ఇద్దరంటే మోడరేటర్లు అంటే పక్షం నుంచి కాగితాలు ఇలా అందించడం కానీ ఇరు వర్గాల నుండి ఇద్దరు వ్యక్తులు బ్రాకెట్లో వాలంటీర్లు అని పెట్టారు. సమయ నిర్వాహకులు టైం కీపర్స్ గా అన్ని కార్యక్రమాలు సరైన సమయంలో జరుగుతున్నట్టుగా చూస్తారు మరియు సభ వారే నిర్వహిస్తారు. ఉదాహరణకు 10 గంటలకు అయిపోవాలంటే పని ఇవ్వలేదు, నేను ఎక్కువ సమయం తీసుకుంటే నన్ను ఆపే హక్కు ఉంటుంది. నేను లేటుగా వస్తే నన్ను కూర్చోబెట్టకుండా ఉండే హక్కు ఉంటుంది. ఇద్దరికి ఆ మామూలు వాళ్ళని సభాధ్యక్షుడు అనేది ఇక్కడ వాలంటీర్లు అంటే అది వేరే మీనింగ్ పోతుంది కదా, అది నేను పొందుతున్నాను కదా. తీసేద్దామంటారా? సభాధ్యక్షుడు అంటే ఎందుకు ఆ పనులు రాశారని చెప్తాను. ఇరువైపు నుంచి ఐదుగురు వాలంటీర్లు అన్నారు కదా, ఆ 5గురులో వీళ్ళు ఒకరు, నలుగురు. ఆ అర్థం వచ్చినట్టు అలా రాశాం. తర్వాత నెక్స్ట్ సంవాదానికి సంబంధించిన విషయాలు డిబేట్ రిలేటెడ్ మ్యాటర్స్. ఇరు వర్గాల ప్రతినిధులు డిబేట్ ఒప్పందం పత్రంపై సంతకం చేయాలి. ప్రతి పేరు పైన చేస్తాం. ఇక్కడ ప్రతి లేదు ఇక్కడ రాస్తాం, చేద్దాం. ప్రత్యర్థులు అడిగినప్పుడు భక్తులు చెప్పిన విషయాలు బైబిల్లో నుండి, ఖురాన్లో నుండి అయినా హదీసుల నుండి మరియు పెట్టాలి, మరియు హదీసుల నుండి కానీ మరి ఇతర ఆధారాల నుండి మాట్లాడిన దానికి సంబంధించిన ఆధారాలు హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీ చూపించాలి. లేదు. ప్రత్యర్థులు అడిగినప్పుడు భక్తులు చెప్పిన విషయాలు బైబిల్లో నుండి అయినా ఖురాన్లో నుండి మరియు హదీసులలో నుండి కానీ మరే ఇతర ఆధారాలలో నుండి మాట్లాడిన దానికి సంబంధించిన ఆధారాలు హార్డ్ కాపీ ఆ సాఫ్ట్ కాపీ. అదే
మళ్ళీ ఆధారాలు ఏమొచ్చా? మళ్ళీ ఆధారాలు ఏమని చెప్పి మరే ఆధారాలు అంటే హిస్టరీ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే హిస్టరీ ఉంది, లేకపోతే అది సైన్స్ వ్యాలీడా? నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను రిజెక్ట్ చేయించడానికి మీరు రిజెక్ట్ చేసేసి అక్కడ రిజెక్ట్ చేయించడానికి అంటే ఇప్పుడు బైబిల్కి సైన్స్ సపోర్ట్ చేస్తుంది కదా, బైబిల్ కొంచెం సపోర్ట్ చేస్తుంది కదా సైన్స్. సపోర్ట్ చేయదు అనుకోండి. బైబిల్ ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ ఏదో భూమి గుండ్రంగా లేదు అంటుంది, కానీ భూమి గుండ్రంగా ఉందని సైన్స్ చెప్తాను. భూమి గుండ్రంగా ఉందని ఏ సైంటిస్ట్ చెప్తాడో ఆధారం మామూలు రిజెక్ట్ చేయండి. అది వేరే ఆధారం. ఒకవేళ ప్రశ్నిస్తే వద్దు అంటే అంశం సంబంధమైన ఏ విషయాన్ని మాట్లాడినా తెలుగు వారు దూషణగా తీసుకోరాదు. కింద మాట్లాడారు కదా అక్కడ ఒకటి ప్రొఫెసర్ గారు ఇక్కడ మెన్షన్ చేయాలంటే యథాతథంగా అంటే వాక్యాన్ని అంటే బ్రాకెట్లో వాక్యంగా ప్రకటించాలి అని ఇప్పుడు చేయాలి. వాక్యంగా ప్రకటిస్తారు, వారి అభిప్రాయాన్ని కూడా చెప్తారు. అక్కడ ప్రశ్న ఇప్పుడు చేయాలి దాన్ని. బ్రాకెట్ కూడా మంచిదే. అయితే మీరు ఏం చెప్పారంటే ఇప్పుడు మీ ఇది ఇలా చూపించి ఇవ్వండి అని మేము చెప్పద్దా స్పందన ప్రతిస్పందన అంతా అప్పుడు చేయాల్సిన కొన్ని వాక్యం వాళ్ళు చూపించే ఆధారాలు వారే బాధ్యులు. చూపించడానికి వారి బాధ్యత. ఏ సంస్థ అయితే వారే బాధ్యులు, భక్తులు కాదండి. ఏ సంస్థ చూపిస్తుందో వారే బాధ్యులు. ప్రతి గుంపు అంటే ఇక్కడ బ్రాకెట్లో సంస్థలు రాయాలి. ప్రతి గుంపు ప్యానల్లో 4 మాత్రమే ఉండవలని. భక్తులు మరియు ప్రేక్షకులు ఎవరైనా సరే మాట్లాడుకోవచ్చు సార్, 4 5 మంది లిస్టులో ఇప్పుడే మాట్లాడుకోవచ్చు. నేనేం చెప్పాను బ్రదర్కి 5 ఉంటుంది, 3 మాట్లాడండి, ఇద్దరు సహకారంగా పెట్టుకోండి. అది నేనేం చెప్పానంటే మీరు ముగ్గురు మా మాట్లాడండి. అభిప్రాయం ఏంటంటే మీరు అందుకే ఇది రాసేటప్పుడు ఎందుకంటే చర్చలా ఉండాలి కదా. అదే సార్ రాసేటప్పుడు ఏమన్నాడంటే అది మనం 5 అన్నాము, ఆయన 2 అన్నారు, మనకి 2 ఆయన 4 పెడదాం అంటే నేను 4 రాస్తాను. అంటే వక్తలు మరియు ప్రేక్షకులు ఎవరైనా సరే దూషణ, వ్యక్తిగత విమర్శ, హేళన, అవమానించడం లాంటివి చేయకూడదు. వక్తలు మరియు ప్రేక్షకులు ఎవరైనా సరే దూషణ, వ్యక్తిగత విమర్శ, హేళన, అవమానించడం లాంటివి చేయకూడదు. దీనికి క్వాలిఫికేషన్ సార్ అంటే ఏంటి దూషణ అంటే ఏంటి? ఉదాహరణకు నేను పర్సనల్గా ప్యానల్గా కూర్చున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కూర్చున్నాడు ప్యానల్లో, నేను ఈయనని దూషించి ఈయనను వ్యక్తిగతంగా తిట్టకూడదు, ఈయనను వ్యక్తిగతంగా అవమానించకూడదు. సబ్జెక్టులో దూషణ అని మీకు అనిపించేది ఉంటే నేను చదువుతాను, నేను చెప్తాను. నాకు అనిపించేది ఉన్నా మీరు చదవండి, మీరు చెప్పండి. దాన్ని నేను దూషణగా తీసుకోకూడదు. అది అంకుల్ ఇందాక అక్కడ వచ్చినప్పుడు అదే పాయింట్ చెప్పేస్తారు ఆల్రెడీ. చెప్పింది కదా ఇందాక కింద అయిపోయింది నేను టెక్నిక్ అది. తర్వాత సాధారణ విషయాలు, డిబేట్ అగ్రిమెంట్లో మార్పులు చేర్పులు ఇరు వర్గాల వారి అనుమతి మేరకు చేయవచ్చు. ఇరు వర్గాల వారు అవసరం అనుకుంటే ప్రాజెక్టర్స్ ఆడియో మరియు వీడియో ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? చట్టపరమైన లీగల్ సంవాదం, డిబేట్లో ఎదుటి సమాజమును గ్రంథములను వ్యక్తులను గురించి వారి గ్రంథాల పరిధిలో ఆధారాలతో వక్తలు వ్యాఖ్యానించిన విషయాలను ఎవరు కూడా తమను కించపరిచినట్లుగా భావించరాదు మరియు ఆ వ్యాఖ్యానం చట్ట పరిధిలో తీసుకురాకూడదు. ఇది మటుకు కొద్దిగా నాకు అభ్యంతరకరం. ఎందుకంటే వక్రీకరణ నిజంగా ఉన్నప్పుడు చట్టపరమైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి. అది మాకైనా అది మీకైనా. ఇది లీగల్ ఉన్నప్పుడు లీగల్ వక్రీకరణ చట్టం చూడండి, వక్రీకరణ అనేది చట్టం చేసింది. ఎందుకంటే కేసు పడతాం కదా మనం పెట్టినప్పుడు ఇప్పుడు సబ్మిట్ చేస్తాం. హదీస్లో ఒక విధంగా ఉంది, చెప్పే వ్యక్తి దాన్ని ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని ఆచేసి లేదని తెలిస్తాడు. ఈ విధంగా వక్రీకరణ చేస్తే లేని విషయాన్ని ఉన్నదిగా లేదని చెప్తే అప్పుడు చట్టపరమైన చర్య తీసుకోవాలి. నేను నా మాట వింటారు. మీరు కరెక్ట్గా చెప్పినా నేను అనొచ్చు నువ్వు వక్రీకరించి చెప్తున్నావా, ఎందుకంటే అది నా భావన.
భావన గురించి రాస్తున్నాం. ఆ భావన తీసుకెళ్లి కోర్టుకి వెళ్తాము అంటే మనం డిబేట్ అవసరం లేదు, మనం కోర్టులోనే మాట్లాడుకుంటాం. నేను ఉన్న విషయాన్ని సార్ అర్థం ఏమిటంటే ఇది ఒక అకాడమిక్ డిబేట్. అంటే మీరు చేసిన రీసెర్చ్, మీరు చదివిన చదువుతూ అకాడమిక్ కాదు. నా ఉద్దేశంలో అకాడమికే. మేము అకాడమిక్ అనుకుంటున్నాం. ఏ సమాధానం మీరు ప్రెజెంటేషన్ చేస్తారు? ఓకే రైట్. మీరు ఫెయిత్ గా తీసుకుంటే మేము అదే యాక్చువల్గా మీరు ఫెయిత్ గా తీసుకుంటే ఫెయిత్ బేస్ మీద ఈ డిబేట్ జరగడానికి వీల్లేదు. ఎందుకో చెప్తాను. మేము ద మూమెంట్ చూసే మేము ఏ నిమిషం అయితే ఖురాన్ దేవుని గ్రంథం కాదు అంటామో అది అకాడమిక్ కాదు. మీరు ఫెయిత్ అది మీరు కేసు పెట్టినారు. మీరు ఏ నిమిషం అయితే దేవుని గ్రంథం బైబిల్ దేవుని గ్రంథం కాదు అంటారో నాకు ఫెయిత్ అది, నేను కూడా కేసు పెట్టాను. అకాడమిక్గా మాట్లాడాలి. లీగల్ గా రాసిస్తే రాంగ్. మీరు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను బైబిల్ దేవుని కాదని అనుకోండి, మీరు కేసు పెట్టిన ఎవరు? నేను బైబిల్ దేవుని కాదని నేను అనుకోండి, కేసు పెట్టిన మీరు అది యాక్సెప్ట్ అవ్వదు. ఎందుకంటే నేను కించపరిచితే దాన్ని దూషిస్తే అది కేసు. నేనేమంటున్నానంటే మీరు అన్న మాటను నేను కించపడ్డాను అని నిరూపించుకుంటాను కోర్టుకి వెళ్తాను. అవసరం మీరు అవసరం లేదంటున్నారు. మరి నేనేమంటున్నానంటే అది పాసిబుల్ అంటున్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విరుపక్షాలు కూడా రాజ్యాంగం యొక్క భయం ఉండాలి. దాని పరిధిలోనే గ్రంథాల వెలుగులో సరైన సత్యాన్ని జనాలు తెలుసుకోవాలి ఉద్దేశంతోనే లీగల్ యాక్టివిటీస్ ఉంటున్నారు. రాజ్యాంగ వెలుగులోనే ఉండాలి. రాజ్యాంగము ఇద్దరు ఫెయిత్, రెండు ఫెయిత్లకు గురించినటువంటి డిస్కషన్స్ రాజ్యాంగం వద్దని చెప్పాలి. ఓకే, వివరించేటప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు, దాన్ని కూడా రాజ్యాంగం ఏం పట్టించుకోదు. కానీ ఎక్కడంటే నువ్వు వివరించినప్పుడు నేనేం చేస్తాను అంటే నువ్వు నన్ను దూషించావు అని నేను కేసు పెడతాను. ఆ పాసిబిలిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉపాధి తిన్నాం అంతే. అది మాకు ఇష్టం లేదు. మేము ఇట్లాంటి చాలా చేయాలి. ఇక్కడ 2 సంస్థల నుంచి ఇక్కడ డిబేట్ జరుగుతుంది. వ్యక్తిగతంగా జరగట్లా. వ్యక్తిగతం మీరు చెప్పేవాడు వ్యక్తిగతం. చూడండి, మీరు చెప్పి నాకు అర్థమైంది. కానీ సత్యం తెలుసుకునే విషయంలో మాకు 5 సంవత్సరాలు కాదండి, జీవితం పోయినా సరే సిద్ధంగా ఉండాలి. అదే సత్యం అంటే. ఆయన ఏమన్నా అంటే ఖురాన్ సూరే అన్-నిసా 4:23లో ఓ ప్రవక్త నీవు ఇంతకు ముందు ప్రవక్త వంటి వాడివే అని చెప్పారు. వాస్తవానికి ఆ యొక్క 4 ఆ వాక్యం లేదు. అలా ఏమన్నంటే ఓ ప్రవక్త ఇంతకు ముందు ప్రవక్తల మాదిరిగా నీకు వహీని పంపాను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అలాంటి వాడివే అన్నాడు. ఎలా ఉందో లేదా? ఇలాంటి ఇన్సైట్ ఏం చెప్పండి, అది అబద్ధమా కాదా? సమాధానం చెప్పంటారా? సమాధానం ఏంటంటే ఆ వక్త ఏం చేశాడు? మీకు అవగాహన లేదండి, దాని మీద మీకు అవగాహన లేదు కాబట్టి నువ్వు మాట్లాడినది తప్పు, ఇది యాక్చువల్ గా మీనింగ్ అని చెప్పేసి చెప్పేసి అది దానికి మించిన కౌంటర్ ఉంది జీవితంలో. ఒకవేళ తెలుగులో ఒక మత్తయి 19:9 ఒక వాక్యం లేదు, తెలుగులో తీసేశారు. ఇది అలా కదండి, యథార్థం మీకు కావాలంటే చెప్పండి, చెప్తున్నాను. ఆర్య అనే పదాన్ని తీసేశారు. ఆర్య అనే పదాన్ని నేను ఒక మాట ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ నేను డిబేట్ చేయట్లేదు. ఆర్య అనే పదాన్ని తీసేశారు. అదే ఇంగ్లీష్లో అక్కడ వైఫ్ అని ఉంది. ఇది తేలాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మూల గ్రంథంలోనే వెళ్ళాలి కదా. ఆ దాన్ని కూడా తీసుకోవాలి. నేను చెప్పేది అదే. అది కూడా హదీస్ చదివేటప్పుడు మూల గ్రంథం నుంచే, అరబీ నుంచే హదీస్ చెప్పి తర్వాత ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ చెప్పుకోండి, ఏదో చెప్పుకోండి. కానీ హదీస్ ప్రజెంటేషన్ చెప్పు మీరు ఓన్లీ కూడా ఇంగ్లీష్ ప్రజెంటేషన్ చేస్తా ఉంటున్నారు. మత్తయి సువార్తలో ఉన్నది మీరు చదివి ఒక్క పదం కోసం లేకపోతే ఎలా వెళ్తారో
అలాగే ఒక పదం కోసం మూల గ్రంథాలు వెళ్ళాలి అంటే మాకు ఇబ్బంది లేదు. కానీ మీరు మూల గ్రంథాల నుంచే ఏం చదవాలి అంటే అది ఇంట్లో నుంచే చదవాల్సి ఉంటుంది. ఆలోచించి ఒక మాట మాకు పురాణం ఉన్నట్టుగా మీకు మూల గ్రంథం ఉంటే మేము ప్రశ్నించాము. ఎందుకంటే మాకు బైబిల్ ఉన్నట్టుగా మీకు ఖురాన్ మూల గ్రంథం ఉంటే మేము ప్రశ్నించదు. లీగల్ పరిధిలోకి వెళ్ళకూడదు అన్న స్టేట్మెంట్ లేకపోతే ప్రతి మాట లీగల్ పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఉండాలన్నది నా అభిప్రాయం. ఆ స్టేట్మెంట్ నాకు ఎందుకంటే మన సత్యం తెలపాలని ఉద్దేశమే. అది భయం అనేది మనుషులో ఉండాలి. ఉంటేనే ఏదైనా సరే దాని మనిషి నడుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ పురాణంలో దేవుని యొక్క భయమే చెప్పబడింది. అలాగే మనం ఇక్కడ జనరల్గా నడవాలంటే చట్టం యొక్క భయం కూడా మనకు ఉండాలి. లీగల్ ఉంటేనే బాగుండదు నా ఒపీనియన్. దయచేసి ఉన్న అన్ని విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని విషయాలు తప్పించి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ చట్టపరంగా వెళ్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. దానికి మీరు సాక్షి అభివృద్ధి ముందుకు వస్తే సామరస్యపూర్వకంగా ఇన్షాల్లా డిబేట్ చేద్దాం. లేదంటారా మీరు మీకు ఓకే సార్. ప్రవీణ్ మైక్ తీసుకోండి. ప్రవీణ్ సాక్షి అపాలజెటిక్స్ తరఫు నుంచి మా స్టాండ్ చెప్తాను. మా అభిప్రాయం ఏంటంటే ఏదైనా సరే మీ ఫెయిత్ గురించి అయినా మా ఫెయిత్ గురించి అయినా కానీ ఒక అకాడమిక్ డిబేట్ లాంటివి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో మేము డిబేట్ చేయడానికి సిద్ధం. ఆ అకాడమిక్ డిబేట్లో నుంచి వాళ్ళకు ఇష్టం లేని వాళ్ళకు నొప్పి కలిగిస్తుంది అని అనుకునే పాయింట్స్ తీసుకుని చట్టపరంగా అవతల మీద యాక్షన్స్ తీసుకోవాలి అని అనుకునే మనస్సాక్షి లేకపోతే అలాంటి ఆలోచనలతో డిబేట్ చేయము. అది ఆలోచనలు మీకు ఉన్నాయి అన్నది మా ఉద్దేశం కాదు, మాకున్నాయని నా ఉద్దేశం కాదు. ఒకవేళ మీకు అలాంటి ఆలోచన లేకపోతే తీసేయండి. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే అది పెట్టుకోండి, వేరే ఆలోచన. దయచేసి అందరూ వినండి. ఈ డిబేట్ జరగకపోవడానికి కారణం చట్టపరంగా లీగల్గా యాక్షన్ ఎలా తీసుకోకూడదు అనే కండిషన్కి సాక్షి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మైక్ లో మీరు కూడా చెప్పండి. ప్రవీణ్ మైకులు చెప్పారు. గ్రంథంలో లేని విషయాలు ఉన్నట్లుగా వక్రీకరణ చేస్తే, లేని విషయాలు ఉన్నట్లుగా వక్రీకరణ చేస్తే అటువంటి వక్తపై చట్టపరమైన చర్య తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి నేను రాయమని చెప్పాను. అంతే కదండి? లేదు కదా? ఎందుకంటే మేము ఒక గ్రంథం చెప్తున్నాం, సత్యం ఉంది, భయపడాల్సిన లేదు. వేసుకోండి కేసులు ఉన్నది చూస్తున్నాం. కానీ ఎప్పుడు భయపడాలి? మేము అక్కడ లేని విషయాన్ని నేను ఉన్నదిగా చూపిస్తే భయపడాలి. నేను అప్పుడే తప్పుకోవచ్చు. కాబట్టి మేము తప్పుకోవట్లేదు, మేము ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాం. అందుకు వారు సమ్మతించలేదు, అంగీకరించలేదు. కాబట్టి ఈ డిబేట్ ఈ ఎడిట్ లో మళ్ళీ మీకు చేస్తారు. మాకు కూడా ఇవ్వండి. మీరు కూడా పక్కకు ఉండండి. మీరు కూడా పక్కకు ఉండండి. ఒకరు మీరు చెప్పారు, ఒకరు నేను చెప్పాను. మీరు చెప్పారు, నేను మళ్ళీ చెప్పాలి కదా. మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. మీ పక్కనే అంటే సమానంగా రావాలి కదా. ఇదే ఎప్పుడు సార్ ఈ సమస్యల కోసమే రాసుకోవాలంటాము. చెప్పండి, అర్థమవుతుంది కదా సార్? ఇలాంటి సమస్యల కోసమే రాసుకోవాలంటాము. ఎందుకంటే నేను చెప్పేది ఏదైనా సరే నేను మీకు ప్రూఫ్ చూపించినా ప్రూఫ్ కాదు అనే అవకాశం మీకు ఉంది, నాకు ఉంది. అలాంటివి చట్టపరంగా దానికి వెళ్తే మాకు ఆ చట్టపరంగా పోయి మాట్లాడుకునే ఓపిక లేదు, అలాంటి ఇంట్రెస్ట్ లేదు. మాకు ఏ ఇంట్రెస్ట్ ఉందో చెప్తాను. మాకు ఏంటంటే మీకున్నటువంటి విశ్వాసాల పట్ల మీకున్న అకాడమిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మా విశ్వాసం పట్ల మా అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్రెస్తాము. మీ విశ్వాసాన్ని విద్యాపరమైన చాలా సార్ విద్యాపరమైన మీ
మీ అవగాహన నా అవగాహన తీసుకొని వస్తాను. వాటిని మీ విశ్వాసాన్ని నేను పరీక్షిస్తాను, నా విశ్వాసాన్ని మీరు పరీక్షించండి. మీరు పరీక్షించినప్పుడు నాకు నచ్చకపోతే మీరు అన్ని చూపించినా కానీ నేను కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, నేను అన్ని చూపించినా కానీ మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటి దానిలో పట్ల మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మేము ఈ డిబేట్ను ముందుకు తీసుకోదలుచుకోవాలి. ఇంకా సార్ అయితే ఇంకొక ప్రశ్న